క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 లీగ్కి రంగం సిద్ధమైంది. ఒకే వేదికపైకి 8 జట్లు 22 రోజుల పాటు 32 మ్యాచ్లు 4లు 6లతో ఉప్పల్ స్టేడియం మారుమోగేందుకు కేవలం గంటల వ్యవధి మాత్రమే మిగిలింది. ఐపీఎల్ ముగిసిన నెల రోజులకే మరో మెగా క్రికెట్ పండుగకు తెలంగాణ ఆతిథ్యమిస్తోంది. యువ ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో హెచ్సీఏ నిర్వహిస్తున్న ఆ టోర్నీలో భవిష్యత్తు అత్యుత్తమ క్రీడాకారులు పుట్టుకొస్తారని ఆశలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసర్స్ పోరుతో ప్రారంభమయ్యే ఆ క్రికెట్ సంబరంలో హైదరాబాద్ ఛాంపియన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టీ20 లీగ్కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా 22 రోజుల పాటు టోర్నీ జరగనుంది. 8 జట్లు పాల్గొంటుండగా 32 మ్యాచ్ల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ క్రికెట్కు కొత్త దిశ చూపే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ లీగ్ యువ ఆటగాళ్లకు పెద్ద వేదికగా మారనుంది. హైదరాబాద్ ఫ్రాంచైజీని రామోజీ గ్రూప్ 7.5 కోట్ల భారీ బిడితో దక్కించుకుని హైదరాబాద్ ఛాంపియన్స్ గా బరిలోకి దించింది. ఆటగాళ్ల వేలంలో ఆల్రౌండర్లకి పెద్దపీట వేసిన యాజమాన్యం సమతూకమైన జట్టును నిర్మించింది. హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీలో రాణిస్తున్న అభిరథ్ రెడ్డికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. విజయ్ హజారే ట్రోఫీ, రంజీ క్రికెట్లో సెంచరీలతో ఆకట్టుకున్న అభిరథ్ నాయకత్వంపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అండర్-19 జట్టు మాజీ ఆటగాడు అజయ్ దేవగౌడ్, భారత్ అండర్-19 జట్టుకు తాజాగా ఎంపికైన యశ్వీర్ గౌడ్, ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి, ముంబై ఇండియన్స్ నెట్ బౌలర్ ప్రణవ్ వర్మ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. పలువురు ఆల్రౌండర్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు. వైష్ణవ్ రెడ్డి, అన్విత్ రెడ్డి, అరవింద్తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. టీ20 ప్రారంభ వేడుకలని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రదర్శనతో అభిమానులను అలరించనున్నాడు. అనంతరం లేజర్ షో, క్రాకర్స్ షోతో స్టేడియం కలకళ్లాడనుంది. 8 జట్ల ఆటగాళ్లు ఒకేసారి మైదానంలోకి అడుగు పెట్టనుండగా అభిమానుల హర్షధ్వానాల మధ్య టోర్నీ ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, టీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇద్దరూ మైదానంలో క్రికెట్ ఆడి టోర్నీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వేడుకల అనంతరం పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అభిమానుల దృష్టంతా స్టార్ ఆటగాళ్లపైనే ఉంది. టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మను మెదక్ జట్టు 33 లక్షలకి దక్కించుకున్న ప్రస్తుతం భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు ఈ టోర్నీలో ఆడతాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. భారత జట్టు పేసర్, హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ ఈ నెల 26 నుంచి వరంగల్ వారియర్స్ జట్టుకి అందుబాటులో ఉంటాడని సమాచారం. స్టార్ ప్లేయర్లు మైదానంలోకి దిగితే టోర్నీకి మరింత క్రేజ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.